నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. తోటకూర అంటే ఆమడ దూరం పరిగెట్టే వాళ్ళకి ఈ రెసిపీ చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అంత రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా చాలా ఈజీ. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి 3 చిన్న ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి. అలానే ఒక వెల్లుల్లిని ఇలా మొత్తం అంతా కూడా తీసుకుని దీంట్లోకి వేసుకుని, అలానే దీంట్లోకి 1.5 టీ స్పూన్ అంత కారం వేసుకోండి. పిల్లలకైతే కారం తగ్గించండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుని దాంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిరపకాయల్ని ఇలా తుంచుకుని వేసుకోండి. అలానే దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఈ తాలింపు అంతా కూడా దోరగా వేగేంత వరకు వేయించుకోండి. తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసుకుని ఇదంతా పచ్చివాసన పోయి బాగా వేగేంత వరకు ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. ఆ తర్వాత దీంట్లోకి తోటకూరని వేసుకోండి. ఇక్కడ నేను ఎర్ర తోటకూర తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే నార్మల్ తోటకూరతో కూడా ఇదే రెసిపీని ట్రై చేయొచ్చు. నార్మల్ తోటకూరలో కన్నా ఎర్ర తోటకూరలో ఇంకా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది బ్లడ్ పెరగడానికి యూజ్ అవుతుంది. దీంట్లో చాలా విటమిన్స్, మినరల్స్, అలానే హార్ట్ హెల్త్కి, బోన్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కింద నుంచి పై వరకు కలుపుకుని సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోండి. ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న ఒక తోటకూర కట్టను తీసుకున్నానండి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఇంత టేస్టీగా అండ్ ఈజీగా తోటకూర ఉల్లికారాన్ని మనం తయారు చేసుకోవచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.